హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th అర్హతతో పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి 25వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ అలాగే పోస్టుల డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు కార్పెంటర్ చూసుకున్నట్లయితే 38 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే కోపా డివిజన్ చూస్తున్నట్లయితే మనకు మొత్తము 100 రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట. యూఆర్ వాళ్ళకి 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే డ్రాఫ్ట్స్మెన్ చూసినట్లయితే మొత్తం 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 182 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 74, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18, అలాగే ఓబీసీ వాళ్ళకి 49, ఎస్సీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే ఎలక్ట్రిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే ఫిట్టర్ చూసుకున్నట్లయితే మనకు 208 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యూఆర్ వాళ్ళకి 84 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ఎల్కి 20 పోస్టులు, అలాగే ఓబీసీ వాళ్ళకి 56 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 31, అలాగే ఎస్టీ వాళ్ళకి 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానిస్ట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే పెయింటర్ చూసినట్లయితే మనకు 45 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 18 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మెకానిక్ ఆర్ఏసీ చూసినట్లయితే 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 16 యూఆర్ వాళ్ళకి 16 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఎస్ఎండబ్ల్యూ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే స్టెనో ఇంజనీరింగ్ చూసినట్లయితే 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే స్టెనో హిందీ చూసినట్లయితే మనకు మొత్తము 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే యూఆర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే డీజిల్ మెకానిక్ చూసినట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే టర్నర్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. వెల్డర్ చూసినట్లయితే 19 పోస్టులు, యూఆర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, అలాగే ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. వైర్మెన్ చూస్తున్నట్లయితే 90 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 36, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, అలాగే ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 14, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎస్టీ వాళ్ళకి 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అలాగే కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 2, అలాగే ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే డిజిటల్ ఫోటోగ్రాఫర్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యూఆర్ వాళ్ళకి 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం మనకు 835 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే మస్ట్ హ్యావ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది.
అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఎవరు ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లియర్‌గా అయితే రాసినారన్నమాట. 10థ్ క్లాస్‌లో 50% ఆఫ్ మార్క్స్ అయితే కంప్లీట్ వచ్చిన వాళ్ళు, అలాగే ఐటీఐ ఎగ్జామినేషన్‌లో 10థ్ ఐటీఐ మార్క్స్ కంబైన్ చేసుకొని వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. దీనికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ చూసినట్లయితే మార్చి 25 తేదీలోపు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఈ వెబ్సైట్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు apprenticeshipindia.org ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి, అక్కడ కూడా ఉంటుంది. వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ అస్సలు వదులుకోవద్దండి గైస్. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.